వెల్కమ్ టు డైరెక్టర్స్ క్రాఫ్ట్ ఛానల్. ఏదైతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళందరికీ మెయిన్ కావాల్సింది ఎడిటింగ్కి ఒక పీసీ. ఇన్బిల్ట్గా వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే డాక్యుమెంటరీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్యూచర్ ఫిల్మ్ అయినా కూడా మనం చక్కగా ఒక సిస్టంలో మనం ఎడిట్ చేయొచ్చు. సో బేసిక్గా మనకి సిస్టమ్కి కావాల్సినవి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే మాత్రమే ఎడిటింగ్ పీసీ అనేది వర్కౌట్ అవుద్ది. లేదంటే ఏ సిస్టంలో పెడితే ఆ సిస్టంలో మనం ఎడిటింగ్ చేయలేం. ఒక మంచి ప్రొసెసర్, గ్రాఫిక్ కార్డు అండ్ అలాగే ఒక మంచి కలర్ ఎమిట్ చేసేటటువంటి ఒక మానిటర్ ఉండాలి. సో వీటన్నిటి కాంబినేషన్తో ఒక మంచి పీసీని బిల్డ్ చేసుకుంటాం. ఇంతకుముందు ఐమ్యాక్ వాడేవాడిని. ఐమ్యాక్ అది 2017లో కొన్నాను. అది అరౌండ్ 1,90,000 ఎంతో అయింది అప్పుల్లో. సో అది యూజ్ చేశాను. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అప్పుడు నేను ఒక విండోస్ పీసీని బిల్డ్ చేశాను 3060 Ti గ్రాఫిక్ కార్డుతో, అలాగే i9 11th జనరేషన్. సో ఇప్పటికీ అది మంచిగా రన్ అవుతుంది. 64 GB ర్యామ్, 8 GB గ్రాఫిక్ కార్డ్, అలాగే రాక్ స్ట్రిక్స్ మదర్ బోర్డ్, ఒక మంచి మానిటర్ యాసర్ది. సో ఆ వీడియో నేను చేయలేదు అప్పుడులో, బట్ ఇప్పుడు నేను అప్గ్రేడ్ అవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది, నీడ్ కూడా వచ్చింది. సో ఐమ్యాక్ అయితే పూర్తిగా దాని యొక్క 2017లో తీసుకున్నాం కదా, దాని యొక్క అప్డేట్స్ అయితే ఆపేసింది. సో కొత్త అప్డేట్స్ అనేవి రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏ వచ్చింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, గ్రాఫిక్ కార్డ్ తాలూకా నీడ్ పెరిగింది. సో ఐమ్యాక్ అనేది కంప్లీట్గా అది ఎడిటింగ్కి ఇంకా పనికిరాదు, జస్ట్ ఒక ఫోటోషాప్కి. దాని తర్వాత 3060 Ti 3 years బ్యాక్ బిల్డ్ చేశాను. సో ఇప్పుడు అప్గ్రేడ్ అవుదామని చెప్పి మార్కెట్లోకి వెళ్తే విపరీతంగా రేట్స్ ఉన్నాయి. ఒక 2 TB SSD అరౌండ్ 39,000 35,000 చెప్తున్నారు. విండోస్లో తీసుకోవాలంటే i9 కానీ అల్ట్రా కోర్ కానీ విపరీతమైన రేట్స్ ఉన్నాయి. 50+ రేట్స్ ఉన్నాయి ప్రాసెసర్కి. అలాగే మదర్ బోర్డ్ తీసుకోవాలి, SMPS తీసుకోవాలి, గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి. మెయిన్లీ ఒక 1 lakh రూపీస్ గ్రాఫిక్ కార్డ్ పెట్టకపోతే ఇంకా మనం ఎడిటింగ్ అనేది స్లో ఉంటుంది. చెయ్యొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెయ్యొచ్చు, కానీ 4Kలో చేయాలి, మనకు మంచి కలర్ గ్రేడింగ్ చేయాలి, ఇలాంటి థాట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఒక మంచి పీసీని బిల్డ్ చేసుకోవాలి. సో మనీని కంప్రెస్ చేసి మనం ఏం చెయ్యాలి అనుకుంటే అది ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయినట్టు ఉంటుంది. సో వితౌట్ కాంప్రమైజ్ మనం ఒక మంచి పీసీని బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు SSD ఇన్ఫ్లేషన్ పెరిగింది, AI యాడ్ అయ్యి మళ్ళీ SSDs వచ్చేసినంత వరకు కూడా ఈ పాత SSDలు విపరీతమైన రేట్స్తో ఉంటాయి. కాబట్టి ఈ టైంలో బిల్డ్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ విండోస్లో మట్టుగా. కానీ నాకు ఏమనిపించిందంటే యాపిల్ని ఎందుకు యూజ్ చేయకూడదు మళ్ళీ అని చెప్పి. సో మ్యాక్ మినీ తీసుకున్నాను. మ్యాక్ మినీలో బేసిక్ వెర్షన్ 55,000 నుంచి ఉంది. M4 Pro చిప్ తీసుకున్నా. M4 Pro చిప్ అరౌండ్ 1,49,000 రూపీస్ అయ్యింది. దాని మీద 7% స్టోర్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. వైజాగ్ యాప్ట్రానిక్స్లో తీసుకున్నా. సో మనకి అది 1,39,000 సంథింగ్ ఆ రేట్కి వచ్చింది. దాని మీద మళ్ళీ ఒక 10,000 పెట్టి యాపిల్ కేర్ ప్లస్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకున్నా. సో దానివల్ల ఇంకో 10,000 మళ్ళీ పెరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ 1,49,000కి అది రావడం జరిగింది. సో ఇది మ్యాక్ మినీ బాక్స్. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో దీంట్లో మనకి ఏమి ఇవ్వరు, జస్ట్ ఒక మ్యాక్ మినీ మాత్రమే, ఒక బాక్స్ మాత్రమే ఇస్తారు. వితౌట్ HDMI కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేయదు యాపిల్. జస్ట్ ఆ బాక్స్ మాత్రమే, ఆ CPU మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత బెన్క్యూలో 2706 ఒక మోడల్ ఉంది, PD సిరీస్. మనకు మంచి కలర్స్ ఎమిట్ చేస్తుంది. సో అది నేను తీసుకున్నా. అది అరౌండ్ ఒక 40,000 పడింది. 1,90,000 అయింది అక్కడికి. దాని తర్వాత పెబల్ సిరీస్ ఒక కీబోర్డ్ తీసుకున్నా. ఇదేంటంటే ఈ మ్యాక్ OSకి బాగా పనిచేస్తుంది ఈ కీబోర్డ్. మనం ఫ్యూచర్లో మళ్ళీ కీబోర్డ్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దానికోసం అని చెప్పి ఆ కీబోర్డ్ తీసుకున్నా. అది ఒక 5,000 అరౌండ్ 4,700 పడింది. సో దానికి మనం డాకింగ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం NVMe M.2 SSD అనేది కనెక్ట్ చేసుకోవాలన్నా, ఎక్స్టర్నల్ మెమొరీ కనెక్ట్ చేసుకోవాలన్నా, పెన్ డ్రైవ్స్ పోర్ట్స్ కావాలన్నా, USB పోర్ట్స్ కావాలన్నా మనకి ఏంటంటే డాక్ తీసుకుంటే బాగుంటుంది. సో దానికోసం అని చెప్పి నేను Ugreen అని చెప్పి ఒక కంపెనీ నుంచి M.2 NVMe ఎన్క్లోజర్ అనమాట ఇది. సో ఈ ఎన్క్లోజర్ని నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది ఒక 9,000. మొత్తం ఈ సెటప్ అంతా కలిపి ఒక 2 lakhsలో అరేంజ్ చేసుకున్నా. ఎగ్జాక్ట్గా 2,17,00 రూపీస్ అయింది. విండోస్లో 2,17,00 రూపీస్కి పీసీ బిల్డ్ చేయొచ్చు, కాకపోతే వితౌట్ మానిటర్ వస్తుంది. నేనేం చేశానంటే యాపిల్లోకి వెళ్ళి విత్ మానిటర్తో 2,17,00 రూపీస్కి టోటల్ సెటప్ తెచ్చుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఎదురయ్యేటటువంటి ఒక సవాల్ ఏంటంటే మనకి 512 GB SSD మాత్రమే ఉంటుంది యాపిల్ మ్యాక్ మినీలో.
M4 Pro చిప్లో. సో ఈ 512 మనం ఎక్స్టెండ్ చేయాలి. సో SSD అనేది కంపల్సరీ వేసుకోవాలి. అది ఒక 20,000, 2,20,000లో ఒక 2 TB SSD వేసుకుంటే 2,20,000లో చక్కగా ఒక మంచి పీసీని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసారు కదా 2 lakhsలో నేను బిల్డ్ చేసుకున్నటువంటి పీసీ. సో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై పెడతాను. అలాగే నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ మీద ఎటువంటి సందేహాలు కలిగినా, క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మెసేజ్ పెట్టండి, నేను డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు డైరెక్టర్స్ క్రాఫ్ట్.